శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత సర్వదా కరుణామయురాలు. విశ్వాన్ని నిలబెట్టడానికి సర్వవేళలా అన్ని కార్యకలాపాలను నిర్వహిస్తుంది. గత జన్మలలో మంచి కర్మలను చేసిన వారు మాత్రమే ఆ తల్లిని వివిధ రకాల పూజలు సాధనల ద్వారా తెలుసుకోగలుగుతారు. బ్రహ్మ, విష్ణు, శివులకు కూడా ఆ తల్లిని ఆరాధించడము అంత సులభం కాదు. లలితాంబికను ఆదిశంకర్లు కీర్తించిన అపురూపమైన స్తోత్రము సౌందర్యలహరిలో మొదటి శ్లోకంలో శివుడు తన శక్తిని శక్తికి బదిలీ చేసినట్టుగా, ఆమె లేనప్పుడు పనిచేయలేనట్టుగా చెబుతుంది. అందువలన ఆ తల్లికి ఏ శక్తి ఉందో ఆ శక్తినంతటినీ శివుని శక్తులుగా గ్రహించాలని, శివుని తరఫున మాత్రమే ఆ తల్లి పనిచేస్తుందని తెలుసుకోవాలి. ఈ విశ్వంలో శివుడు కానిది ఏదీ లేదు. కాబట్టి శక్తిని అర్థం చేసుకోకపోతే శివుడిని గ్రహించలేరు. ఆ తల్లి మాత్రమే శివుడిని వెల్లడించగలదని లలితా సహస్రనామమైన శివజ్ఞాన ప్రదాయిని చెబుతుంది. ఆదిశంకరులు అమ్మవారిని కీర్తించిన 100 శ్లోకాల స్తోత్రమైన సౌందర్యలహరిలోని మొట్టమొదటి శ్లోకాన్ని పారాయణం చేయడం ద్వారా భక్తుని సమస్తమైన కోరికలు నెరవేరుతాయి. ప్రతిరోజు ఇంటిలో పారాయణం చేయటం వల్ల శాంతి లభిస్తుంది. ఈ శ్లోకపారాయణ చేసేవారికి పనిచేసే చోట్ల తోటి ఉద్యోగులతో, అధికారులతో పూర్వంలో ఉన్న గొడవలు తగ్గిపోయి స్నేహపూర్వకమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పఠించుకోవచ్చు. మనస్సులో సంకల్పం చేసుకున్నవారు 12 రోజుల పాటు రోజుకు 1000 సార్లు చొప్పున పఠించాలి. కోరికతో సాధన చేసేవారు ప్రతిరోజు కొబ్బరికాయ, బెల్లం, నెయ్యితో కలిపిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి. భక్తితో పారాయణ చేసుకునే వారికి నియమాలు ఉండవు. మీకు సాధ్యమైన నైవేద్యాన్ని అమ్మవారికి భక్తితో సమర్పించుకోవచ్చు. ఓ శ్రీమాత, శక్తి లేకుండా శివుడు జడుడు అవుతాడు. శివుడు శక్తితో ఐక్యం కానప్పుడు ఈ విశ్వాన్ని వ్యక్తపరచలేడు. తల్లి క్రియాత్మక స్వభావం కారణంగా ఆమె అత్యంత ముఖ్యమైనది. హరి, హరుడు, విరించి మరియు ఇతర దేవతలందరికీ నీకు నమస్కరించడానికి, నిన్ను కీర్తించడానికి ఎంతో పుణ్యం కావాలి కదా. శివశక్త్యాయుక్తో యది భవతి సక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృతః పుణ్య ప్రభవతి. శుభమస్తు.